బాలకోట గారు నమస్తే సార్. నమస్తే శ్రీకాంత్ గారు. సార్ బాలకోట గారు మీకంటూ తెలుగు రాష్ట్రాల్లో ఒక ఇమేజ్ ఉంది సార్. బాలకోట గారు ఏదైనా నిక్కచ్చిగా చెప్తారు, మొహమాటం లేకుండా చెప్తారు. ఆ, చుట్టూ తిరిగి చెప్పేటి ఉండదు. ఏదైనా సరే కొట్టారంటే కుమ్మస్థలాన్ని కొడతారని చెప్తా ఉంటారు. సో నేను దాన్ని దృష్టిలో పెట్టుకుని మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను సార్. ఎందుకంటే బీజేపీ వాళ్ళు మొన్నటిదాకా తెలుగుదేశాన్ని ఎక్కడ కనబడినా సరే తిడతా ఉన్నారు. తెలుగుదేశము వైఎస్ఆర్సీపీ మాకు సమదూరము, తెలుగుదేశమే మా పార్టీని నాశనం చేసింది అంటా ఉన్నారు. అలాంటి బీజేపీ ఒక్కసారే యూటర్న్ తీసుకుంది. యూటర్న్ తీసుకుని వాళ్ళకి ఇంటర్నల్గా సర్వే చేసుకుంటే 80% మంది బీజేపీ తెలుగుదేశం పొత్తు పెట్టుకోవాలి అన్నారంట. సో ఇప్పుడు ఆ సర్వే రిపోర్ట్ని తీసుకొని పురంధేశ్వరి గారు ఢిల్లీ వెళ్తున్నారు. ఏం సార్, ఇంకా ఢిల్లీ వెళ్ళారు చెప్పారంటే మాత్రం చంద్రబాబు గారు కంపల్సరీ వాళ్ళ మాట వింటారు. సో చూస్తా ఉంటే బీజేపీ తెలుగుదేశం మళ్ళా పొత్తు పెట్టుకుని 2014లో లాగా ఎలక్షన్స్కి వెళ్ళేటట్టున్నాయి. నిన్నటి దాకా కొట్టుకున్న ఈళ్ళు, మొన్నటి దాకా తిట్టుకున్న చంద్రబాబు గారు మోడీ గారు మళ్ళా రేపొద్దున పొత్తులో వెళ్ళి పోటీ చేస్తుంటే మనందరం చూస్తూ ఉండాలా? ఏంటి సార్ మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి, మీరు ఎలా చూస్తారు దీన్ని? శ్రీకాంత్ గారి ధన్యవాదాలు. ఇప్పుడు మీకే కాదు, రాష్ట్ర వ్యాపితంగా జరుగుతున్న చర్చ అంతా కూడా ఈ పొత్తుల అంశమే. ఒకటి స్పష్టంగా తెలిసి చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇందులో కారాలు మిరియాలు దాచేదేముంది. ఇప్పుడు జగమెరిగిన బ్రాహ్మణుడు జంజమేరు అన్నట్టుగా ఉహు. ప్రజలందరికీ తెలిసిన విషయాలే చెప్తున్నాం. ఒకటి, అధికార వైసీపీ పార్టీ ఎలాంటి పొత్తులు లేకుండా, ఎవరితో సయోధ్యత లేకుండా ఒంటరి పార్టీగానే రేపటి ఎన్నికల్లోకి వెళ్తుంది. సరే, వాళ్ళు పొత్తు పెట్టుకుందామన్నా కూడా అధికార వైసీపీ పార్టీతో జతగట్టే పార్టీలు ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ కూడా లేదు. ఎందుకంటే అది అధికార పార్టీ కాబట్టి. పైపెచ్చు అధికార పార్టీ చేసిన తప్పిదాల కారణంగా దాని పరిస్థితి కూడా సముద్రంలో నావలాగా అల్లకల్లోలంగా ఉంది కాబట్టి. రెండు, ఇప్పటివరకు మనకు తెలిసిన పద్ధతి ఏంటంటే, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు మేము పొత్తుకు పోతున్నాం, పొత్తుతోనే పోతాం, ఓటు చీలనివ్వమని ప్రకటించి 150 రోజులు అయింది. జనసేన పార్టీ ఆల్రెడీ బీజేపీతో పొత్తులో ఉంది. 1కి 3 సార్లు పవన్ కళ్యాణ్ గారు ఆయా సభల్లో బీజేపీ కూడా పొత్తుకు వస్తుందని చెప్పి చెప్తున్న మాట మనం వింటూనే ఉన్నాం. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో అన్ని చోట్ల జరుగుతున్న చర్చ ఏంటంటే, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 కూడా ఉమ్మడిగా పొత్తులోకి వెళ్తాయి అని ఒక స్పష్టమైన సంకేతాలు మాట్లాడుతున్నారు. ఇందుకు తెలుగుదేశం పార్టీ కూడా సంసిద్ధంగా ఉందనే సంకేతాలే ఉన్నాయి. ఎందుకంటే మొత్తం ఈ కాలగమనంలో ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీకి పొత్తు ఉండదు అనే మాట అయితే ఎక్కడ రాలేదు. కాబట్టి పొత్తు ఉంటుందనే మాటలనే నమ్మాల్సి వస్తుంది. అదే గనుక జరిగితే కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ ఉమ్మడిగా మరో కూటమిగా పోతాయి. ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల్లో త్రిశూల పథకం అమలు జరుగుతుంది. త్రిశూల పథకం: 1 వైసీపీ, 2 టీడీపీ జనసేన బీజేపీ కూటమి, 3 కాంగ్రెస్ సిపిఐ సిపిఎం కూటమి. ఆంధ్రప్రదేశ్లో షర్మిల యొక్క ఆగమనంతో, ఆమె రాకతో కాంగ్రెస్ పార్టీలో కొంత జవసత్వాలు పుంజుకున్న మాట యథార్థం. ఆ పాత తరపు కాంగ్రెస్ వాళ్ళు, వైసీపీ కాంగ్రెస్ వాళ్ళు, లేదా ఆయా రాజకీయ పార్టీల పట్ల వ్యతిరేకత ఉన్న వాళ్ళు మళ్ళీ ఆమె సరసన వెళ్తున్న మాట కూడా యథార్థం. కాస్త ఆమె కూడా చండ్రకోల్లాగా అన్నం టార్గెట్ చేస్తుంది, చీల్చి చెండాడుతుంది. పనిలో పనిగా తెలుగుదేశం పార్టీ మీద, భారతీయ జనతా పార్టీ మీద కూడా విమర్శలు సంధిస్తుంది. అంటే ముక్కోన పోటీ జరుగుతుంది త్రిశూల పథకం లాగా. కాబట్టి మేమేమంటున్నామంటే, ప్రతిపక్ష పార్టీల పాత్ర కాస్త సంక్లిష్టంగా ఉంది, తేల్చుకునే పరిస్థితి లేదు. నేను సాధారణంగా బయటికి వెళ్తే రోజుకు 30-40 మంది అడుగుతారు శ్రీకాంత్ గారు, బాలకోటయ్య గారు, బీజేపీ జనసేనతో పాటు టీడీపీ జనసేనతో పాటు బీజేపీ కూడా కలుస్తుందా, కలిసి వెళ్తారా, మీకు తెలుస్తుంది కదా సమాచారం, చెప్పండి అని అడుగుతూ ఉంటుంటారు. ఎవరు కలుస్తారు, ఎవరు పోతారు అని. జనాలు భయం అంతా ఏంటంటే అండి, బీజేపీ కలవకూడదని జనాలంతా ఎదురు చూస్తున్నారు. టీడీపీ జనసేనకి జనాల మద్దతు ఉంది, కానీ బీజేపీ టీడీపీ జనసేనకి మాత్రం జనాల మద్దతు లేదు. జనాల భయం అంతా ఏంటంటే, తెలుగుదేశం బీజేపీ ఎక్కడ కలిసిపోతుందో, తెలుగుదేశం బీజేపీ అనే దరిద్రాన్ని ఎక్కడ మోస్తుందో అనే భయంలోనే బతుకుతున్నారు జనాలంతా కూడా. సాధారణంగా ఏంటంటే శ్రీకాంత్ గారు, భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో నోటాతో పోటీ పడే ఓట్లున్న మాట యథార్థం. దానికి ఓటు బ్యాంకు లేదు. అలాని 5 ఏళ్ల పరిపాలనా కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పట్టపగ్గాలకి, ఆయన యొక్క దుర్మార్గమైన చర్యలని ఆటంకించిన సందర్భము లేదు.
అది అమరావతి విషయం కానీ, లేదా పోలవరాన్ని కట్టిన బాధ్యత కానీ, లేదా ప్రత్యేక హోదా, విభజన హామీలో, వెనుకబడ్డ ప్యాకేజీలో ఎక్కడ కూడా ఒక రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. దాని మూలాన భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో వ్యతిరేకత ఉన్నమాట మీరన్నట్టుగా యథార్థం యథార్థం యథార్థం. నేను కూడా చాలా డిబేట్లలో భారతీయ జనతా పార్టీ ప్రవర్తన నెగ్గదీసి అడిగినోడిని కడిగినోడినే తప్ప ఎక్కడ కూడా ఆ పార్టీకి మద్దతుగా పలికినోడిని కాదు. అయినా సరే ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా ప్రధాన తెలుగుదేశం పార్టీ బీజేపీ వంక చూస్తుంది. దానికి రాజకీయ కారణాలు ఇవో ఉన్నాయని చెప్పేసి అని అంటున్నారు. ఎందుకంటే ఇది మనం మాట్లాడుకునేది వేరు, ఎన్నికలలో చేసే ఎత్తులు పై ఎత్తులు వేరు. అంటే మోడీని చూసి ఒక విధంగా చెప్పాలంటే, భారతీయ జనతా పార్టీని చూసి ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ భయపడుతుంది, ప్రతిపక్ష పార్టీలు కూడా భయపడుతుంది. భయపడటం కాదు, భయపెడుతుంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేనతో కలిస్తే ముస్లిం ఓట్లలో కానీ, క్రిస్టియన్ ఓట్లలో కానీ, మీలాంటి నాలాంటి మేధావుల ఓట్లో కానీ, ఆలోచించడంలో కానీ, ఆహ్వానించడంలో కానీ కొంత ఇబ్బంది వస్తుంది. వామపక్షాల్లో కూడా ఇబ్బంది వస్తుంది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే కలిసిద్దో సిపిఐ సిపిఎం వెళ్ళిపోతుంది, కాంగ్రెస్ పక్షాన్ని వెళ్ళిపోయి ఇండియా కూటమిగానే ఉంటుంది. కాదు, ఒక మాట ఏంటంటే, ఆది నుంచి 4 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దుర్మార్గమైన కళాఖండితమైన పరిపాలనకి ఎదురొడ్డి పోరాడింది మాత్రం ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటగా మాలాంటి ఉద్యమకారులు, వామపక్షాలు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఊపిరి సలపని విధంగా చేసిందంతా కూడా ప్రజల పోరాటాలు చేశారు. ఇందాక ఒక కడపాయన ఫోన్ చేసి ఒక మాట మాట్లాడుతూ కడపాయన చెప్పాడు, బాలకోటయ్య గారు ఉసుళ్ళు లేచాయి, వాటిని ఒదుపుగా పట్టుకొని బుట్టలో వేసుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీల మీద ఉంది అన్నది. మీకు ఉసుళ్ళు అంటే తెలుసా? తెలియదండి. పంట చేలల్లో అలా ఒక్కసారి లెగుస్తాయి, వాటిని వేపుకొని తింటుంటారు. అవి దొరకవు, చాలా రుచిగా ఉంటాయి. అలా మీరు ఉద్యమాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యతిరేకత మీద విపరీతమైన వ్యతిరేకతని అలా కష్టపడి చెమటోడ్చి కేసులు పెట్టి రక్తాలు కారదీసి అరిచి గోపెట్టి అన్ని దుర్మార్గాలను బయటపెట్టి మీరు పోరాడారు. ఆ వ్యతిరేకతను వాడుకోవటంలో ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికీ కూడా అస్పష్టంగా ఉండి అనే మాట చెప్పాడు. అంటే అలా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు కూడా కలిసి 150 రోజులైంది సార్. 150 రోజులు అయినా కూడా వాళ్ళకి ఎక్కడ ఎన్ని సీట్లు అనే పంచాయతీ అయితే తెగల. కాబట్టి ఒక మాట చెప్తాం మీకు ముఖ్యంగా, ఎందుకంటే చెప్పాల్సిన ధర్మం ఉంది. జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కలిశారు తప్ప గ్రామ సీమల్లో జనసేన కార్యకర్త క్యాడర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తతో కలవలేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త కలిశాడు, మీరు అర్థం చేసుకోండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎట్టయినా సరే జగన్మోహన్ రెడ్డిని దించాలని చెప్పి కనెక్ట్ అయ్యాడు, జనసేన కార్యకర్త కలవలేదు. సాధారణంగా చేయాల్సిన పని ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ నియోజకవర్గ స్థాయిలో మీటింగులు పెట్టి, మండలాల స్థాయిలో మీటింగులు పెట్టి, ఈ రోజు నీ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి, మనం కలిసికట్టుగా పనిచేయాలని సంకేతాలు, కరచాలనాలు పట్టించాలి. ఆ పట్టించే వాళ్ళు ఎవరు లేరు, నాయకులు మాత్రమే మాట్లాడుతున్నారు. ఇందులో భాగంగా ఏంటంటే వాళ్ళు 2 సీట్లు అనౌన్స్ చేశారని మాకు చెప్పకుండా మేము 2 సీట్లు అనౌన్స్ చేసామని వాళ్ళే కొట్టుకుంటున్నప్పుడు కార్యకర్తలు ఎందుకు కలిసి ఉంటారండి? అదే ఈ అసందర్భ సంధి ప్రేలాపనలో కూడా పొత్తులు ఇబ్బంది పెడతాయి. ఇప్పుడు ఎవరో హరిరామ్ జోగయ్య వత్తలు, ఇదిగో 50 సీట్లు ఆయన అనౌన్స్మెంట్ చేతలు, ఆయన ఎవరో ముద్రగడ్డ పద్మనాభం వత్తలు, ఇదిగో ఇన్ని సీట్లు అని. ఇప్పుడు మనం పొత్తు పెట్టుకున్న తర్వాత పొత్తు అంటే ఏంటి, స్నేహం అంటే ఏంటి, స్నేహానికి ఏ పరిభాష చెప్తారు? స్నేహం అంటే పూర్తిగా మనస్ఫూర్తిమైన స్నేహం. నేను గతంలో చెప్పాను ఎన్నోసార్లు డిబేట్లో, ఏకవాక్య తీర్మానం చేయాలి జనసేన తెలుగుదేశం పార్టీలని. ఏంటి ఏకవాక్య తీర్మానం అంటే, జగన్మోహన్ రెడ్డిని గద్దెదించడమే ఏకవాక్య తీర్మానం, అదే నిర్ణయం అయి ఉండాలి. అలా కాకోకుండా అసంబద్ధంగా ఉంటుంది. నేను మాట చెప్తాను మీ కార్తీక్ గారు, మీరు 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు అన్ని రాజకీయ పార్టీలతో, వామపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకొని, కేసీఆర్తో సహా టీఆర్ఎస్తో సహా పొత్తు పెట్టుకొని అప్పటి తెలుగుదేశం పార్టీని గద్దెదించిండు. 2009 వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకున్నాడు.
కానీ ఫలించాల మళ్ళీ రాజశేఖర రెడ్డి గారే అధికారంలోకి వచ్చింది 156తో. అది తేడా ఉందండి. అక్కడ అంటే పిఆర్పి వచ్చిందిగా, అక్కడ పిఆర్పి వచ్చిందిగా. పిఆర్పి వచ్చినా ఉమ్, లోక్సత్తా వచ్చినా పొత్తు పెట్టుకుంటున్న పార్టీల యొక్క ఆహ్వానాన్ని ప్రజలు జీవించాలి, నువ్వు నేను జీవించుకోవటం కాదు. అది అది నేను ఒప్పుకోను సార్, అది ఒప్పుకోను. ఎందుకంటే రాజశేఖర రెడ్డిను కేసీఆర్ పొత్తుని ఆ రోజు జనాలు ఏమి యాక్సెప్ట్ చేయాల. ఆ రోజు దాన్ని జనాలు యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు ఏంటంటే చంద్రబాబుకి వ్యతిరేకంగా గాలి ఉంది, సో ఆ గాలిని ఆయన కొంచెం క్యాప్చర్ చేసుకున్నాడు. కానీ 2009లోకి వచ్చేసరికి ఏంటంటే 2009లోకి మహాకూటమి అనేది చాలా పెద్ద సక్సెస్ మహాకూటమిగా చూస్తే. ఎందుకంటే అప్పుడు దాకా తెలుగుదేశాన్ని సోదులో లేకుండా చూశారు, అంతా పిఆర్పి అనే హడావుడిలో ఉన్నారు. సో మహాకూటమితో లేదు, రాజశేఖర రెడ్డికి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా తెలుగుదేశం ఎస్టాబ్లిష్ చేయడంలో చంద్రబాబు గారు సఫలీకృతమయ్యారు. కానీ అక్కడ ఏంటంటే పిఆర్పిను లోక్సత్తా దెబ్బతీసినాయి. సో అప్పటిని ఇప్పుడు ఒకలా చూడలేము సార్. అది అప్పుడు ఇప్పుడు మనం కార్తీక్ దాన్ని గారు ఒకలా చూడలేము. కార్తీక్ గారు, ఆయా కాలానుగుణంగా ఆయా కాలానుగుణ పరిస్థితులు అలాగనే పనిచేస్తాయి. మీకు ఒక మాట చెప్తున్నా, మొన్న 2019లో వైసీపీ ఓటు బ్యాంక్ ఎంత? 51%. ఉమ్, తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంక్ ఎంత? 39%. ఉమ్, మధ్యన తేడా ఎంత? 10%. ఉమ్, మరి సహిమా పార్టీల ఓటు శాతం ఎంత? ఉమ్, 10%. అంటే ఉమ్, మొత్తంగా వచ్చి ప్రతిపక్ష పార్టీలు, తెలుగుదేశం అన్ని పార్టీలు కలిపి ఓటు బ్యాంక్ 49, వైసీపీన 51. ఇవన్నీ కలిస్తే 2% తేడా. ఉమ్, విడిపోవటం మూలాన 10% తేడా వచ్చింది. ఉమ్, ఈ రోజున తెలుగుదేశం పార్టీ కూడా జనసేనతో పొత్తుని ఎందుకు ఆహ్వానిస్తుంది? ఓటు చీలకూడదనని. జనసేన కూడా అదే చెబుతుంది. ఉమ్, చెప్పటం అదే చెప్తున్నాం, కానీ ఉమ్, కార్యాచరణ కూడా ఆ దిశగా ఉండాలి. అవును. సరే, వీళ్ళు కలుస్తారు, మరి తహిమా పార్టీల సంగతి ఏంటి? షర్మిల పాత్ర ఏంటి? ఉమ్, సిపిఐ పాత్ర ఏంటి? సిపిఎం పార్టీ పాత్ర ఏంటి? అవి ఏమన్నా చేల్చవా? ఉమ్, ఇప్పుడు మీకు ఒక మాట కూడా చెప్తా. ఇప్పుడు చర్చ గత వారం రోజుల నుంచి నేను చర్చ చూస్తున్నాను, మేధావులు మాట్లాడుతుంది. ఉమ్, ఏదైతే ఓటు చేయకూడదన్న నిర్ణయంతో పొత్తు పెట్టుకుంటున్నాయో, ఉమ్, ఓటు చీలే ప్రమాదం ఉందనే చర్చ ఇప్పుడు జరుగుతుంది అవును. ఉమ్, కాంగ్రెస్ పార్టీ రాకటతో. ఉమ్, ఈ షర్మిలమ్మ గారు అన్న ఓట్లు జీలుస్తుందా, ప్రభుత్వ వ్యతిరేక ఓటును కూడా జీలుస్తుందా, ఉమ్, ఎలా ఉంటుంది అనేది. ఎందుకంటే ఇది బహుముఖ పార్టీలు ఉన్న చోట సంక్లిష్టంగా ఉంటుందండి యుద్ధం. ఇది ప్రధాన ప్రతిపక్ష పార్టీ దీన్ని నడపాలి. ఉమ్, ప్రధాన ప్రతిపక్ష ఏ పార్టీ అయితే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంటుందో, ఉమ్, అంటే మొత్తం మొత్తం పాండవుల్లో ఇప్పుడు పాండవుల కృష్ణ భగవానుడు అండగా ఉన్నట్టుగా ఆ పాత్ర ఇది నిర్వహించగలగాలి. కాబట్టి కొద్ది సంక్లిష్టంగా ఉన్న మాట యథార్థమే, కాబట్టి కొద్ది గందరగోళంగా ఉంది. కాబట్టి పరిష్కరించుకోవాల్సిన బాధ్యత, ఎంత త్వరగా పరిష్కరించినా అంత మంచిది. ఆ, ఇవాళ రేపు 4వ మీరు తారీఖున ఏదో కొంత జాబితా ప్రకటిస్తామంటున్నారు. మీరు 60 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. 60 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. ప్రజల్లో స్పష్టత లేదు. అధికార పార్టీ మాత్రం విడతల వారీగా దాదాపుగా 3 అభ్యర్థులు ప్రకటించేసింది. ఉమ్, 3 ప్రకటించేసేసింది. చాలా స్పష్టంగా అధికార పార్టీ ఏం చేసిందంటే, వైసీపీ పార్టీ ఉంటే ఉండి పోతే పో అంటుందో, అది నచ్చినోడికి ఇచ్చింది. కారణాలు ఏదన్నా కానీ, ఉమ్, ఇప్పుడు ఓడిపోతామని భయంతోనో, సర్వేలతోనో, లేదంటే చేసిన తప్పులతోనో అయితే అవ్వచ్చు. ఉమ్, ఆయన అధికార పార్టీ ముఖం చిన్నగా కనిపిస్తుంది. వాళ్ళ ఉమ్, నోటికని సీట్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళు పనుల్లోకి వెళ్ళిపోయారు కూడా. కానీ ఉమ్, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు ఇప్పటి వరకు 175లో ఎక్కడ కూడా నాకు తెలిసి ఒక్క నియోజకవర్గం కూడా కన్ఫర్మేషన్ కాలేదు సార్. ఉమ్, పెద్ద పెద్ద తలకాయలు తప్ప, అంటే ఆ, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, అచ్చెన్నాయుడు అలాంటి పెద్ద తలకాయల సీట్లు తప్ప అయ్యంటే మారవనుకోండి. సహిమా ఎక్కడ కూడా ఆ నిర్దేశితం కాల. మరి దాని మీదే తర్జన భర్జన పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ డిమాండ్ ఉంది వాళ్ళ మీద కూడా. ఉమ్. మీరు సీట్లు తేల్చండి, పొత్తులు తేల్చండి. ఆ అంటే పొత్తులు తేల్చకపోవటం మూలనే కదా చంద్రబాబు నాయుడు గారు 2 సీట్లు ప్రకటిస్తే, పవన్ కళ్యాణ్ గారు 2 సీట్లు ప్రకటిస్తే పెద్ద రచ్చ అయింది. ఇది అధికార పార్టీ వాడుకుంటుంది కదా. అసలు లేని చోటే పొలాలు పెట్టేది అధికార పార్టీ. కాస్త కూస్తో కాస్త పొగొస్తుంటే, కాస్త మంట మండుతుంటే దాన్ని ఎందుకు వాడుకోడు అధికార పార్టీ? అధికార పార్టీ ఎందుకు వదులుతుంది, మీడియా ఎందుకు వదులుతుంది సార్? మీడియా ఎందుకు వదిలింది? పొత్తులో ఉన్న పొత్తులో ఉన్న మీకే సఖ్యత లేకున్నప్పుడు మీడియా కానీ అధికార పార్టీ కానీ మిమ్మల్ని ఎందుకు వదులుతుంది? ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటది. లేదే కార్తీక, సఖ్యత లేదని కాదులే గాని, సఖ్యత ఉంది, ఒక నిర్ణయానికి వచ్చారులే గాని మొగుడు పొరపచ్చాలు రాకుండా చూసుకోవాలి. భార్యాభర్తల మీద సఖ్యత ఉంటే ఏదైనా గొడవ ఇంట్లో ఉంటుంది కానీ రోడ్డు మీదకి రాదు సార్. ఒకసారి రోడ్డు మీదకి వచ్చిందంటే అది సఖ్యత ఎంత ఉందా ఎంత లేదన్నది ప్రజలందరికీ తెలిసిందే. ఇంకా దాని గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కార్తీక్ గారు, మీరేదో ప్రేమతో అంటున్నారులే గాని, ఏమైనా పొరపాటు జరిగితే ఏమైనా నష్టం జరిగిద్ది అనే ఒక బాధతో మీరు అంటున్నారులే గాని, జరగాల్సిన కార్యం అలాగనే జరుగుతాయి, అలాగనే ఉంటాయి.
అదేలేండి. ఉంటాయి. ఎందుకంటే రాజకీయాల్లో కాస్త తలపడిన వాళ్ళకైతే ఎన్ని అర్థం అవుతుంది. మనం కొంచెం కంగారు పడతాం. ఏంటి ఎలా ఉంది, అలా ఉంది, ఇలా ఉందని. ఇప్పుడు మన కేసీఆర్ నాని గారు తెలుగుదేశం పార్టీలో పోయారు. అది కంగారు వేరే పడిపోవాలా టాపిక్ చేద్దాం బెజవాడ సార్. పార్లమెంటు పార్లమెంటు కంగారు పడిపోయింది కదా. 4 రోజులు అయిన తర్వాత ఏమైంది, మొత్తం సద్దు మణిగింది కదా. అలాగనే రేపు పొద్దున సీట్లు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత, ఇద్దరు నాయకులు ప్రజల ముందుకు వచ్చిన తర్వాత ఆ, ఆ పద్ధతి ఉంటుంది. రాజకీయాలు ఎలాగనే ఉంటాయి. కొద్దిగా కంగారుగా ఉన్నమాట యథార్థమే. కాకపోతే ఏంటంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ఇవన్నీ చూద్దాం. సమన్వయం చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా చూద్దాం సార్, చూద్దాం. ఎందుకంటే మీరు అన్నట్టు ఏంటంటే కంపల్సరీ నేను మాత్రం మొదటగా ఒకటిసారి ఫస్ట్ టైం వింటున్నాను సార్, పొత్తుల వల్ల ఓట్లు చీలతాయని. ఎందుకంటే ఇన్నాళ్ళు 1+1 2 అవ్వకపోయినా 1+1 1.25 అయ్యేది. కానీ ఈసారి ఎందుకో 1+1 0.75 అవుతుందేమో అని భయం వేస్తుంది అనమాట. ఎందుకంటే మీరు అన్నట్టు ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్. షర్మిల గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఓట్లు చీలుస్తుంది, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుస్తుంది, బీజేపీ వ్యతిరేక ఓటును కూడా ఆమె మూట కట్టుకుంటుంది. సో డెఫినెట్ గా షర్మిల గారి చేసిన కార్తీక్ గారు మీకు ఒక మాట చెప్తా, అండర్లైన్ చేసుకోండి. ఉమ్, ఎందుకంటే నేను ఉద్యమకారుని కాబట్టి, ఆ, నేను ఇప్పటి వరకు ఎవరికండు ఆమె నేను మెల్ల వేసుకోలేదు కాబట్టి నిజాలే మాట్లాడుకుందాం. రేపటి అసెంబ్లీలో 24 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం ఉంటుంది. డెఫినెట్ గా ఉంటుంది. నేను కూడా ఏకీభవిస్తా దానికి. నేను చాలా కూడా మంది నాతో మాట్లాడుతున్న మాట అది, అవును. యా బల బుద్ధి చెప్తున్న మాట అది. లేదండి, తప్పనిసరిగా మొన్న నట్టి కుమార్ గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన కాంగ్రెస్ కూడా 5 సీట్లు వస్తాయి అంటే మన కామెంట్ లో కూడా చాలా మంది నవ్వారు. వాళ్ళకి ఉమ్, అర్థం కాదు ఏంటంటే కాంగ్రెస్ మీద సానుభూతి ఎంత ఉన్నదాన్ని పక్కన పెట్టేసినా సరే బీజేపీ వ్యతిరేక ఓట్ అనేది చాలా సిగ్నిఫికెంట్ గా ఉంది. ఆ సిగ్నిఫికెంట్ ఓట్ని మాత్రం ఆ మూట కట్టుకుంటుంది. అది కాంగ్రెస్ కి పాజిటివ్ అవుతుంది. సో డెఫినెట్ గా రేపొద్దున కాంగ్రెస్ కనుక రేపొద్దున ఎమ్మెల్యేలుగా గెలిస్తే మాత్రం చాలా మంది ముక్కును వేలేసుకుంటారు. ఈ రోజు మనం చెప్తుంది వాళ్ళకి అర్థం కావట్లేదు, కానీ రేపొద్దున రిజల్ట్ వచ్చినాక చూస్తారు. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ కార్తీక్ గారు.